హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ టేస్టీ రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ కారం, అలాగే 5 వెల్లుల్లి రెమ్మలు, 4 లవంగాలు, అలాగే 3 దాచిన చెక్క ముక్కలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 స్పూన్లు అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకుని వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కోడిగుడ్లు ఒక్కొక్క గుడ్డు కింద కొట్టి వేసుకోవాలండి. వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి తిరగేసుకోవాలండి. తిరగేసి అవి చిన్న చిన్న ముక్కల కింద స్పూన్తో కట్ చేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.